దయమేడన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా జీవము గల నాయన, మరోసారి మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ మమ్మల్ని అందరినీ మీ కృపలో క్షేమంగా చూచి కాపాడి మరి ఒక దినమున ఈ రీతిగా ప్రవేశపెట్టి మీరు ప్రార్థించడానికి ఇచ్చిన సమయానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా ప్రభు నేటి దినం మా యొక్క మెదక్ అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి అన్ని సంఘముల వారు మెన్స్ ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొంటుండగా మా తండ్రి మీరు తోడండి, అందరి యొక్క ప్రార్థన ఆలకించి మీ యొక్క దీవెనలు నడిపింపు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మరి విశేషంగా మా యొక్క మెదక్ అధ్యక్ష మండలంలో ఉండినటువంటి మా ప్రభువ అన్ని సంఘముల కొరకును, సంఘ కాపురుల కొరకును, మరి విశేషంగా మా యొక్క మెదక్ అధ్యక్ష మండలి బిషప్ తండ్రి గారి కొరకును, తల్లి గారి కొరకును, వారి కుటుంబం కొరకును, వారి పరిచయం అంతటి కొరకును ప్రార్థన చేస్తున్నాము. వారికి మంచి ఆరోగ్యమును, మంచి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదే రీతిగా అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్ అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అందరూ కూడా మా ప్రభువ సరైన రీతిగా ముందుకు సాగుటకు మీ కృప నడిపింపు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. అదే రీతిగా మా ప్రభు ప్రస్తుత దినంలో ఈ యొక్క కరోనా వైరస్ చేత మా తండ్రి ప్రపంచమంతా కూడా అల్లకల్లోలముగా ఉంటుండగా మా తండ్రి అనేక మంది ఈ యొక్క వ్యాధి చేత మరణం నొందుచుండగా మా తండ్రి, మా ప్రభు మరణం నొందుచున్నటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి ఆత్మలకు శాంతి అనుగ్రహించండి. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క వ్యాధి చేత అనేక మంది బాధ నొందుచు హాస్పిటల్లో మా తండ్రి ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వారందరిని బట్టి కూడా నీ సన్నిధికి వాసుకుంటున్నాం. వారికి వైద్యం అందించినటువంటి డాక్టర్లకు మీ జ్ఞానం దయచేయండి. సరైన రీతిగా వైద్యం అందించడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్లు, నర్సులు కానీ వారి యొక్క వైద్య బృందం అంతటి కూడా మీ కృపలో దీవించమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. పోలీస్ శాఖ వారిని, వారి యొక్క సేవలను కూడా మీరు ఆశ్రయించండి. అదే రీతిగా పరిశుద్ధ కార్యక్రమంలో పాల్గొంచినటువంటి వారిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మా తండ్రి, మరి విశేషంగా మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారి కొరకును, వారి యొక్క మంత్రివర్గ మంత్రి కొరకును ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా మా తండ్రి సరైన రీతిగా పరిపాలన జరిగించటకు మీ కృప నడిపింపు, ఆరోగ్యము, ఆలోచన అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మా యొక్క దేశ పరిపాలనల కొరకును, గౌరవనీయులు మోడీ గారి కొరకును, వారి మంత్రివర్గ మంత్రి కొరకును కూడా ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా సరైనటువంటి పరిపాలన జరిగించి ఈ యొక్క కరోనా వారి చేత బాధపడుతున్నటువంటి వారందరినీ ఉద్దేశించి మా తండ్రి సరైనటువంటి సమయంలో సరైనటువంటి తీర్మానాలు తీసుకున్నట్టుకు మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి విశేషంగా మా తండ్రి వలస కూలీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది దూర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాలకు వచ్చి మా తండ్రి కష్టం చేసుకుంటున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పని లేక మా ప్రభువ వారు మరలా తిరిగి వారి యొక్క ప్రదేశాలకు వెళ్ళుటకు వందల వేల కిలోమీటర్లు వారు నడిచి వెళ్ళుచుంటున్నారు మా ప్రభువ. నిద్రాహారాలు లేక, నీళ్లు లేక మా తండ్రి అలమటిస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి ఆకలితో అలమటించున్నటువంటి వారిని బట్టి ప్రభువ ప్రార్థన చేస్తున్నాం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చిత్రి అని సెలవిచ్చిన దేవుడవు. మీలో ఒకరికి చేసిత్రి కనుక నాకు చేసినట్టే అని సెలవిచ్చిన దేవుడవు మా తండ్రి. ఈ రీతిగా అవసరతలో ఉన్నటువంటి వారందరికీ అక్కడ తీర్చుటకు సాధారణంగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మరి విశేషంగా వారు దూర ప్రాంతాలకు నడిచి వెళుచుండగా, వాహనంలో వెళుచుండగా మీ క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మరి విశేషంగా ఈ యొక్క కరోనా వైరస్ చేత ఇప్పుడు వైద్యం అందించున్నటువంటి వైద్య బృందం అందరితో పాటు చికిత్స పొందుతున్నటువంటి రోగులందరినీ కూడా మీరు ముట్టి స్వచ్ఛపరిచి ఈ యొక్క కరోనా వైరస్ను దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క దేశంలోనే కాక మా తండ్రి ప్రపంచ దేశాలన్నీ కూడా మా ప్రభు ఈ యొక్క వైరస్ చేత బాధపడుచుంటుండగా మా తండ్రి విభ్రాంతి నందుచుండగా ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా నీ వైపు చూచుచు, కన్నులెత్తుచు, కన్నీరు కార్చుచు ప్రార్థనలు చేయుచుండగా వారందరి ప్రార్థన ఆలకించి వారికి కావాల్సిన విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదని మేము విశ్వసిస్తున్నాం మా ప్రభువ. నిన్ను నమ్మినటువంటి బిడ్డలను మీరు ఎన్నడూ కూడా విడనాడనని సెలవిచ్చిన దేవుడు మా తండ్రి. బిడ్డలకు కావాల్సినటువంటి ఆయురారోగ్యములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి విశేషంగా నేటి దినంలో మా తండ్రి అనేక మంది ప్రమాదముల చేత గురి అవుతున్నటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి వారిని బట్టి కానీ, ఆయా రీతిగా కంపెనీలలో మా ప్రభువ మరణించినటువంటి వారిని బట్టి కానీ ప్రార్థన చేస్తున్నాం. మరి విశేషంగా మా తండ్రి మా యొక్క అధ్యక్షమంలో ఉన్నటువంటి గురువులు రెవరెండ్ జ్యోతిరాజ్ గురువుల వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా ప్రమాదంలో మొత్తాన్ని గురి అయ్యి అనారోగ్యంతో ఉంటుండగా మొత్తాన్ని వారి యొక్క గాయములను ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అటు సత్యమైన పిల్లలను కూడా దీవించి ఆశ్రయించి త్వరలో కోలుకొని సేవలో కొనసాగటం మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.
ఈ రీతిగా మా ప్రభు మా యొక్క అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి అన్ని సంఘముల కొరకును సంఘ కాపరుల కొరకును ప్రార్థన చేస్తున్నాము. వారందరినీ మీ యొక్క సేవలో బలపరిచి వాడుకోనండి. అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా మా తండ్రి ఉపవాస ప్రార్థనలు సల్పుచు మీ వైపు చూచుచు కనులెత్తి ప్రార్థన చేయుచున్నారు. అందరి ప్రార్థన ఆలకించి ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలందరికీ మరి విశేషంగా మా యొక్క దేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ మా యొక్క దక్షిణ ఇండియా సంఘం అంతటి కొరకును అది మరీ విశేషంగా మా యొక్క మెదక్ అధ్యక్షంలో ఉన్న సంఘం అంతటి కొరకును ప్రార్థన చేస్తున్నాం. అందరికీ కావాల్సిన దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మరి విశేషంగా మా యొక్క సిఎస్ఐ గ్యారిసన్ వెస్ట్ చర్చ్ అని మన యొక్క పరిశుద్ధ సంఘం అంతటిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రభు మీ సన్నిధికి వస్తున్నాం. కుటుంబంలో ప్రతి ఒక్క చిన్నలను పెద్దలను వృద్ధులను అందరూ కూడా మీ కృపలో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యముల బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మరొకసారి ఈ యొక్క దినమున మా ప్రభు నీ యొక్క సన్నిధిలో చేరి మేము ఈ రీతిగా ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించి మా తండ్రి బిడ్డలకు అందరికీ రావాల్సిన దీవులు సమృద్ధి గుమ్మరించమని ఈ యొక్క కరోనా వైరస్ని దూరపరిచి పిల్లలకు ఈ యొక్క ప్రపంచం అంతా కూడా మా తండ్రి సస్యశాంబలంగాను సంతోషంగాను సమాధానంగా జీవించటకు మీ కృపాసాధనముగా దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతటి దీవెనలతో మమ్మల్ని అందరూ నింపి పంపున్నాము. ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి కలిగినటువంటి పరలోకమందుల మా దయగల ప్రభువా, మహోన్నతుడా, కృపగల యేసయ్యా, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకై వేలాది వేల స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు నీ అపారమైనటువంటి కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి ఈ దినం వరకు కూడా నీ యొక్క కృపలో మమ్మల్ని నడిపించేందుకే వందనాల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ దినం మందు మెదక్ అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి ఆయా పాస్టేట్లలో మరి లేమెన్స్ ఫాస్టింగ్ ప్రేయర్ డేగా మా మండల పీఠాధిపతి అయినటువంటి ద రైట్ రేవర్ డాక్టర్ ఏసి సాల్మన్ తండ్రి గారు పెద్దలు నిర్ణయించినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాల స్తుతులు స్తోత్రములు. అదేవిధంగా ఈ మెన్స్ ఫెలోషిప్ ఫాస్టింగ్ ప్రేయర్ను కూడా ప్రోత్సహించినటువంటి స్థానిక సంఘ కాపరి మేర్ జోసెఫ్ పై కొరకు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. యేసయ్యా, మరి నా ప్రభు ఈ కరోనా ప్రారంభమైన నుంచి తండ్రి అనేక దేశాలకు ప్రాకి ఎంతో మంది ప్రభువా మరణించినారు. ఎన్నో లక్షలాది మంది ప్రజలు ప్రభు ఎన్నో రకాలుగా దీనావస్థలో ఉంటున్నారు తండ్రి. మరి ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా ఎంతో కృంగిపోయినటువంటిగా ఉంటున్నారు తండ్రి. మరి ముఖ్యంగా ఈ కరోనా సమయంలో దేశంలో అంతట్లో కూడా ఏర్పడిన లాక్డౌన్ సందర్భంగా ఎంతో మంది వలస వచ్చినటువంటి కార్మికులకు ఉపాధి లేక, తగిన వసతి లేక, తగిన ఆహారం లేక ప్రభువా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులలో కాలినడకన వేల కొలది కిలోమీటర్లు తమ స్వగ్రామాలకు ప్రయాణమై దారిలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ప్రమాదాలు ఎదుర్కొని మరి నా తండ్రి ముందుకు సాగుతున్నటువంటి అభాగ్యుల కొరకు మేము జ్ఞాపకం చేసుకొనిచు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. అటువంటి బిడ్డల ఎడల దయ చూపిండి తండ్రి. అలనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి కనానుకు ప్రయాణమైనప్పుడు వారు కాలినడకనే బయలుదేరినప్పుడు పగటి వేళ మేఘస్తంభంలోను, రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడిపించిన మా తండ్రి, ఈ బిడ్డలను కూడా నీ కరుణా కటాక్షంలో కింద ఉంచి వారిని ప్రభు నీ యొక్క రెక్కల చాటున దాచుకొని సాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎంతో మంది ఉపాధి లేక ఉపాధి కోల్పోయి అల్లాడుచున్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాం మా తండ్రి. కరోనా ద్వారా మరణించినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తమ ఆప్తులను కోల్పోయి ఎంతో దుఃఖ సాగంలో మునిగిపోయినటువంటి కుటుంబాల ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మా ప్రభువా, మరి నీ ప్రజలు పాపం చేసి తిరిగి నీ వైపు అయినా తిరిగి ఈ యొక్క స్థలంలో ప్రార్థన చేసినప్పుడు మరి ఆకాశం ముందు ఉన్నటువంటి పరిశుద్ధుడైన తండ్రి వారి మొరలను ఆలకించి వారికి సహాయం చేయమని అన్నాడు సొలొమోను మహారాజు.
దేవాలయ ప్రతిష్ఠ సందర్భంగా ప్రార్థన చేసినాడు తండ్రి. అవును ప్రభు, మేము అనేక సార్లు వాక్యానికి అవిధేయతులమైన ప్రభు, మేము నీ సన్నిధానంలో పశ్చాత్తాపడుచున్నాం. మా అవిధేయతను, అక్రమ జీవితాన్ని ప్రభు మన్నించి ఎంతో మంది లక్షలాది మంది ప్రజలు ప్రభు మరి యొక్క దీనస్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా కనికరించుకొని వేడుకొంచున్నాం. మరి మా యొక్క పాస్టరేట్లోను అధ్యక్ష మండలం అంతట్లోనూ కూడా ఈ దినాన్ని ప్రభా ఉపవాస దినంగా ప్రతిష్ఠించి పురుషులందరూ కూడా చేతులెత్తి ప్రభు పవిత్రమైనటువంటి మనసుతో నీ సన్నిధానంలో ప్రభు వారు మొరపెడుతుంటుండగా మొరలు ఆలకించే దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి సాయం దాయిమని వేడుకొంచున్నాం మా తండ్రి. అండ్ అదేవిధంగా మరి దేవాలయంలో ఇప్పుడు కూడా ప్రభు నీ కనికరం నుంచి తిరిగి మా ప్రభు మేము నీ సన్నిధి చేరుకుని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచే ప్రభు. విధంగా ఈ దినం చేసిన ప్రార్థనలన్నిటిని కూడా మీరు సఫలపరిచి కార్యం నెరవేర్చి ప్రభు మరి ప్రయాసపడుతున్న బిడ్డలందరికీ కూడా మీ యొక్క నిత్య విశ్రాంతి సమాధానం దయచేయమని యేసు ప్రభులో వారి అతి శ్రేష్ఠ నామమున వేడుకను చిన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని కనైన సహవాసము దినము ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికిని, మెదక్ అధ్యక్ష మండలం అంతటికి, మరి ఇందులో ఉన్న విశ్వాసులందరికీ, ప్రభువునందు విశ్వాసించి ప్రతి బిడ్డకి, విశేషముగా ఈ కష్టకాలంలో శనిబలం అనుభవించుతున్నటువంటి బిడ్డలను అందరికీ, బాధితులందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. Let us pray. Our gracious Heavenly Father, we men of CSI Garrison come into Thy presence for Your grace and mercy. Thank You for being with us all through these hard days of pandemic. Lord, thank You for being with us, walking by our side and making us strong in Thee. Help us to face this grave situation and bear the tolerance in our life. Make us realize how precious the time is, the joy of hard and sincere work, the dignity of being simple in word and deed. Lord, we remember all who are sick and lying with great burden, waiting for Your healing touch. Lord, we uplift doctors, nurses, helpers, medical professionals and researchers. We pray to protect them and bless them. Let the mercy and grace surround them. We pray for all the pastors, leaders, elders who put their efforts to make their faith. Especially, we pray for the pastor working in villages. Provide them with their daily needs. Lord, bless us to be a blessing to others who really need our help. Let the beauty of Jesus be seen in our lives and Your name be glorified. Lord, thank You for once again for Your mercy and kindness. Thank You for all that You have been doing in our lives. We ask these things in the name of our Lord and Savior Jesus Christ. Amen. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మహిమగల తండ్రి, కృపగల మా ప్రభువ, సర్వాంతర్యామి అయిన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, నీ పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి ఇచ్చిన మహా అవకాశము పట్ల వందనములు తండ్రి. దక్షిణ ఇండియా సంఘము తండ్రి పీఠాధిపతులు డాక్టర్ ఏసీ సాల్మాన్ గారు తండ్రి నైనా, దక్షిణ ఇండియా సంఘ సభ్యులు కుటుంబాలుగా తండ్రి, దైవజనులు తండ్రి నాయన, నీ పాద సన్నిధిలో కూడి తండ్రి ఈ శుక్రవార దినములో తండ్రి ఉపవాస దీక్షలో ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి ముక్త కంఠముతో, ఏక మనస్సుతో, పరిశుద్ధ హృదయాలతో తండ్రి నాయన నీ సన్నిధానములో కూడి నీ వైపు కనులెత్తి ప్రభువా ఈ యొక్క ప్రపంచాన్ని తండ్రి గత డిసెంబర్ 2019 సంవత్సరం నుంచి ప్రభువా ఇప్పటి వరకు నువ్వు తండ్రి నాయన ఈ కరోనా వైరస్ అనే ఈ యొక్క వైరస్ వల్ల తండ్రి ఈ కంటికి కనిపించని ఈ యొక్క మహమ్మారి తండ్రి ప్రపంచ దేశాల ప్రజలను
తండ్రి నాయన వణికిస్తూ తండ్రి ప్రాణాలను తండ్రి గుప్పటిలో పెట్టుకుని జీవిస్తున్న ఈ మానవ కోటి పైన తండ్రి నీ కృప చూపించాలి ప్రభువా. నీ కరుణ చూపించి తండ్రి ఈ యొక్క వైరస్ ని తండ్రి పూర్తిగా నిర్మూలనము చేయగల శక్తి సంపన్నుడవైన మా దేవా, నా రక్షక తండ్రి, మీరు కృప చూపించి కనికరము చూపించి తండ్రి నాయన తండ్రి వైరస్ ని భూప్రపంచం నుంచి తొలగించమని పరిశుద్ధుడా నీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ తండ్రి ఈ యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ తండ్రి నాయన ఈ వైరస్ వల్ల తండ్రి నాయన ఎంతో తండ్రి వెనుకబాటు చెందింది ప్రభువా. వలస కార్మికులు తండ్రి, రైతు కూలీలు తండ్రి నాయన ఇంకా అనేక సంఘటిత రంగాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ తండ్రి నాయన అనేకమైన ఆర్థిక ఇబ్బందులతో తండ్రి నాయన వారు జీవిస్తున్నారు ప్రభువా. మీ కృప కనికరము చూపించండి ప్రభువా. దైవజనులు తండ్రి నాయన ప్రభువా, నీ సేవలు చేస్తున్న దైవజనులు తండ్రి నాయన ప్రభువా తండ్రి ఎంతో ఆర్థిక తండ్రి సమస్యలతో తండ్రి వారి కుటుంబాలు బాధపడుతున్నాయి తండ్రి. మీ కార్యములు జరిగించండి, మీరు కనికరించండి ప్రభువా. విద్యార్థులు తండ్రి నాయన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు ప్రభువా 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి ఎదురు చూస్తున్న వారికి తండ్రి నాయన మీ కృప చూపించి తండ్రి నాయన వారి ఎగ్జామ్స్ త్వరలో జరిగేటట్లు మీ కార్యము జరిగించండి ప్రభువా. ఈ ప్రభుత్వాలను, ప్రభుత్వ నాయకులను తండ్రి నాయన వారికి మంచి ఆలోచనతో తండ్రి మంచి సేవా దృక్పథమును వారికి దయచేసి ఈ యొక్క మానవాళ్ళందరికీ వారు సేవ చేసేటట్లు మీ కృపని చూపించండి ఓ దేవా. మీ కనికరము, మీ కృప ఈ మానవాళి పైన ఉంచమని తండ్రి ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. Heavenly Father, Lord Jesus, thank you for granting us another new day in our lives, O Lord Jesus. Lord, you are the God, the Father Almighty, O Lord Jesus. You are the God, unchanged God, O Lord Jesus, the God of ages past and the current, Lord, O Lord Jesus. Praise be to your holy name, O Lord Jesus. Lord, your light enters into our darkness, O Lord Jesus, shows that you are present amongst us, O Lord Jesus. Lord, your powerful closeness to us, O Lord Jesus, which gives our hearts from the fear of hope to joy, O Lord Jesus, during this pandemic, O Lord Jesus. Lord, at the same time, O Lord Jesus, I commit all the people who have served the poor, the needy during this pandemic situation, O Lord Jesus. I commit all the doctors, the nurses, the paramedical forces, including the policemen, into thy hands, O Lord Jesus. Lord, thank you, Lord Jesus. Thank you, Lord Jesus, for serving the needy, the poor during this pandemic situation, O Lord Jesus. Lord, at the same time, O Lord Jesus, remember all your families, O Lord Jesus. All the families, O Lord Jesus, who served, O Lord Jesus, who selflessly served the needy and the poor and the vulnerable, O Lord Jesus, during this pandemic, O Lord Jesus. Lord, at the same time, O Lord Jesus, help us to strengthen ourselves, O Lord Jesus, to keep thy faith, O Lord Jesus, within our hearts. Incline our hearts to keep thy strong faith within ourselves, O Lord Jesus, during this dreadful pandemic situation, O Lord Jesus. Lord, I urge, O Lord Jesus, I pray unto you, O Lord Jesus, drive this coronavirus from the state and the world, O Lord Jesus. Protect us from this deadly virus, O Lord Jesus. Let all the situation come into normalcy, Lord Jesus. And it will happen, O Lord Jesus, only with thy will, O Lord Jesus. Only with thy grace, O Lord Jesus. Lord, keeping thy hope in our hearts, O Lord Jesus. I ask this little prayer in the mighty, powerful name of the Lord and Savior Jesus Christ. Amen. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, 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 సర్వం సృజించి దాన్ని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న దయగల తండ్రి, ఈ మధ్యకాల సమయమున నిన్ను ఆరాధించుటకు, కొనియాడుటకు, మయంపరచుటకు, గణపరచుటకు, స్తుతించుటకు నా తండ్రి
మంచి సమయమును అనుగ్రహించినందుకు నీకు అనేక వందనాలు తెలియజేయుచున్నాను. సర్వశక్తిమంతుడా, నిన్ను ఆరాధించుటగా మా ప్రార్థనను ఆలకించున్నావని నమ్ముచున్నాను. ప్రపంచ యావత్తు నా తండ్రి కరోనా వ్యాధితో బాధపడుచున్నది. అనేక మంది మరణమునకు లోనై ఉన్నారు. నా తండ్రి పడక మీద పండుకొని ప్రభువా ప్రభువా అని నిన్ను జ్ఞాపకం చేసుకొనుచుండగా వారి ప్రార్థన ఆలకించుమని అడుగుచున్నాం. మృత్యువుతో పోరాడుచుండగా మృత్యును జయించిన దేవుడిగా నా తండ్రి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కరోనా వ్యాధికి లోను కాకుండా స్వస్థపరచమని అడుగుచున్నాం. జీవము గల దేవా, మహోన్నతుడా, నీ చేత ఈ మానవాళిని సృజించినటువంటి ఘనుడవు. నీకు సాధ్యము కానిది ఏదీ లేదు ప్రభువా. మట్టి నిండు తీయబడిన నరుడు నీ ఊపిరి పోసుకొని జీవించుండగా శాశ్వతముగా కరోనా వ్యాధితో మృత్యువులోనికి లోనవుచున్నాడు. సంరక్షించమని అడుగుచుంటున్నాం, స్వస్థపరచమని అడుగుచుంటున్నాం. ఏ ఒక్క ప్రాణి కూడా ప్రాణము పోవుటకు నీకు ఇష్టం లేదు. నినివే పట్టణంలో పాపం చేసి ఉండగా యోనా సోర చెట్టు కింద ఉండి సోర చెట్టు ఎండిపోతేనే యోనా ఎంతగానో బాధపడి ఉన్నాడు. అటువంటి సమయంలో నినివే పట్టణస్థులు పాపములకు లోనై నీవు చెప్పిన కార్యము చేయక పాపంలో నిండి ఉండగా వారిని నాశనం చేయుటకు కూడా నీకు ఇష్టము కాలేదు. అదే రీతిగా ప్రపంచ దేశంలో నా తండ్రి ఈ వ్యాధితో బాధపడుచుండగా నా తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నా. మెదక్ అధ్యక్ష మండలం పీఠాధిపతి రైట్ రెవరెండ్ ఏసీ సలమన్ రాజు గారు, మా బిషప్ తండ్రి గారైనటువంటి ఆయన ఉత్తమమైన సేవతో నిర్మలమైన మనసుతో తన సేవను జరిగించలాగన ఆశీర్వదించమని అడుగుచున్నాం. అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి గురువుల గురించి ప్రార్థన చేయుచున్నాను. యథార్థమైనటువంటి సేవను వారు అందించలాగా ఆశీర్వదించమని అడుగుచున్నాను. ప్రభువా, చైర్మన్ల గురించి ప్రార్థన చేయుచున్నాను. మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయుచున్నాను. నీ నామము నలుదిశలో విదజల్లులాగున ఆశీర్వదించమని అడుగుచున్నాం. అదే రీతిగా రాష్ట్రం గురించి ప్రార్థన చేయుచున్నాను. ముఖ్యమంత్రి గురించి ప్రార్థన చేయుచున్నాను. మంత్రుల గురించి ప్రార్థన చేయుచున్నాను. న్యాయపరమైన పాలన అందించలాగున వారికి సమ్మతి గల మనసును కలగ చేయమని అడుగుచున్నాం. దేశ ప్రధాని గురించి ప్రార్థన చేయుచున్నాను. మంత్రుల గురించి ప్రార్థన చేయుచున్నాను. నా తండ్రి ప్రతి ఒక్కరికి పారదర్శకమైనటువంటి పాలన అందించలాగున వారికి నీ తలంపును వారికి దయచేయమని అడుగుచున్నాను. మహోన్నతుడు మెదక్ అధ్యక్ష మండలిలో ఉన్నటువంటి ఇతర సేవ సంఘముల గురించి ప్రార్థన చేయుచున్నాను. సరైన రీతిగా సేవను జరిగించలాగున ఆశీర్వదించున్నాము. అదే రీతి గ్యారిసన్ సంఘం గురించి ప్రార్థన చేయుచున్నాను.
సంఘ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాను, సంఘస్థుల గురించి ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయం నడుపుచున్నాం. మహోన్నతుడా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ రెక్కల కింద భద్రపరచమనుకుంటున్నాం. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని లోకమంతా తెలుసుకునేలాగా ఆశీర్వదించమనుకుంటున్నాం. నీవే మార్గమును, సత్యమును, జీవమై ఉన్నావు. నీ జీవమును ప్రతి ఒక్కరూ తెలుసులాగున ఆశీర్వదించమని అడుగుతున్నాం. ప్రపంచము ఆర్థికంగా అతలాకుతలమైన తండ్రి, ఆర్థికంగా ఇబ్బంది పడుచుండగా ప్రతి ఒక్కరికి ఉపశమనం కలుగ చేసిన తండ్రి, ఆర్థిక వనరులను సమకూర్చమని అడుగుతున్నాను. నా తండ్రి, ఈ నామమును ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగున నీ సువార్త ప్రపంచ దేశములకు నీ నామమును వెదజల్లులాగున మాకు శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Let us pray. Our gracious Heavenly Father, Lord Jesus, I come down at thy precious feet, Lord Jesus, at this time, Lord Jesus, to thank thee, to glorify thee, to praise thee for all your wonderful blessings that thou hast bestowed upon us, Lord Jesus. Lord Jesus, at this time, Lord Jesus, through our prayer, Lord Jesus, we beseech thee, Lord Jesus, for the coronavirus, Lord Jesus, for the spread of coronavirus, Lord Jesus. Lord Jesus, we pray, Lord Jesus, to kill this coronavirus, Master, from this total world, Lord Jesus, and heal all the people, Lord Jesus, of this world, Lord Jesus. I pray for our country, Lord Jesus. Heal our country, Lord Jesus. Lord Jesus, I pray for our state, Lord Jesus. Please heal our state, Lord Jesus. Lord Jesus, I pray for the people who are suffering from coronavirus, Lord Jesus. Please heal them, Lord Jesus, and make them well, Lord Jesus. Lord Jesus, I beseech thee, Lord Jesus. I humbly request thee, Lord Jesus, to crush this coronavirus under thy precious feet, Master, Lord Jesus, so that everybody will be saved by this precious grace and mercy, Lord Jesus. Lord Jesus, I pray for the whole world. I pray for our nation. I pray for our state, Lord Jesus. I pray for our Medak diocese also, Lord Jesus. Lord Jesus, bless our diocese, bless our Bishop Tandri Garu and all our presbyters in this diocese, Lord Jesus. I pray for our Gadsden Wesley Church pastorate, Lord Jesus. Please bless our presbyter in charges, Lord Jesus, Reverend Joseph Aigaru, as well as Reverend Peter Charles Babu Aigaru also, Lord Jesus. Bless our pastor, Lord Jesus. Bless our congregation members, Lord Jesus. Take care of us, Lord Jesus. Protect us, Lord Jesus. Lord Jesus, once again, Lord Jesus, I commit everybody into thy precious hands, Lord Jesus. I thank thee for all your wonderful works that thou hast given us, Lord Jesus. I thank thee for all the blessings that thou hast bestowed upon us, Lord Jesus. I ask everything in our precious name of our Lord and Savior Jesus Christ. Amen. ప్రార్థించుకుందాం. మహోన్నతుని స్తుతించడం మంచిది, యెహోవా నామమును స్తుతించడం మంచిదని కీర్తనకారుడు రాసిన విధంగా మమ్ములను సృష్టించినందుకు మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించడము, నిన్ను మహిమపరచడము మరియు నీ యందు భయభక్తులు కలిగి జీవించడము కూడా మంచిది. కావున మా సంఘమును, సంఘ కాపర్ని ఈ కరోనా దినములలో మరి కాచి కాపాడుతున్న విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం. ఈరోజు శుక్రవారం నాడు మా అధ్యక్ష మండలి పిలుపు మేరకు ఉపవాస ప్రార్థనలో ఉన్న మా సంఘంలో ఉపవాస ప్రార్థనలో సంఘముగా పాల్గొని మరి నీకు మొరపెట్టుచుండగా నీ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం. ఇదిగో ప్రపంచాన్ని గడగడలాడించున్న ఈ కరోనా మహమ్మారిని నుండి నీ ప్రజలను కాపాడమని ప్రార్థించున్నాం. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం నుండి దాటించిన దేవుడు మమ్మలను కాచి కాపాడమని ప్రార్థించున్నాం. మరియు మా అధ్యక్ష మండలిలోని సంఘమంతా ఈరోజు ఉపవాస ప్రార్థనలో నీకు మొరపెట్టుచుండగా వారి వారి అక్కలను మరి తీర్చమని, అంతేగాక మా సంఘమును ఆత్మీయంగా బలపడుటకు మరియు సంఘము ఐక్యత కొరకు నిన్ను ప్రార్థించున్నాం. ఈ దినమంతయు మాతో నుండి నిన్ను నీవు మహిమపరచుకోనమని మరి నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం స్వామి. ఆమేన్. Let us pray. We thank you, Lord and Master, for blessing us with this precious time, that we as a body of Christ, forming fellowship of our Medak Diocese, gather together in your name, Lord, to worship and praise you.
and also seek your divine help and intervention when the entire humanity is grappling and garnering all its efforts to fight this pandemic COVID-19. We thank and praise you for the efforts and the initiative taken by our diocese to have a type of setup of chain prayer this time, wherein all menfolk of this diocese might gather together and invoke the power of the Lord and invoke His healing upon this mankind which is grappling with pain, with suffering, and with great number of deaths. Father, we thank and praise you that you have blessed us, Lord, to gather together in this manner when there are various restrictions placed on our movements and in our gatherings. Even then, Lord, we realize that we all, as a body of Christ, pray in spirit, and we all gather together even though we are away from each other, but still we know we are all one with you. And we pray in unison, Lord, and pray for thy merciful healing, and look at this mankind, Lord, the mankind which you love, which you care, and for which you have given your only begotten Son as a ransom for us. Lord, send forth your healing and answer us speedily, Lord, as we unite our hearts together and pray for this mankind which is in despair, which is in pain, and which is facing death. Father, we recall your promise in Jeremiah 33:3, where you have promised, Lord, that when we call upon you, you will answer and show us great and unsearchable things which we do not know. At this time, Lord, when the world has got more than 51 lakhs infections under this COVID-19 with 3,30,000 deaths, India is having more than 1,12,000 cases with 3,435 deaths, with various hotspot countries like US, Italy, France, and China, including our own country. Lord, we seek thy grace upon us, Lord, as we go through these numbers. Our hearts faint, we get into despair, but Father, we know that in all faith we pray to you, and I know that as we pray together in unison, Lord, we know that you will honor our faith and answer and send forth your help speedily, Lord, while the world is grappling with this disastrous COVID-19 virus. Lord, we thank and praise you for all the personnel in the medical fraternity, in the disaster management and essential services who are risking their own lives and their families and have been serving the sick and the suffering during these hard times. Lord, we also thank and praise you for various NGOs, charity organizations, and bodies connected to various church bodies and organizations all around the world, including our own country, where people are sending help and support and essential services to various deprived sections of the societies in the respective countries. Lord, we seek your grace and mercy and pray to send forth your angels around the world and send forth healing to this suffering mankind, Lord. We pray for the scientists and the research personnel who are working untiringly, Lord, and working against time to find a vaccine which might stamp out this virus from the face of this earth. Lord, prosper their efforts, provide them the due wisdom and understanding they require at this time, so that this war against pandemic might be won by us, because we know that you leading us, we shall be confident and shall prevail. Lord, we seek your divine healing, divine help upon all the members of our diocese and also the larger body of Christ, that they might all stand in unity, in faith, realizing fully well that all things work together for good to them that love God. And we know, Lord, that our prayers will be answered in a mighty way, and this pandemic will be stamped out from the face of this earth when the Lord's healing on this world will prevail. In the name of the Father, the Son, and the Holy Spirit we pray. Amen. మహోన్నతుడైన మా దేవ, సృష్టికర్త, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉన్నవాడవని వాడవైన దేవుడు, అగాధ జనములపైన అల్లాడిన ఆత్మస్వరూపమైన దేవుడు యెహోవాను, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు మా నిమిత్తమై పంపించిన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే ఈ చిన్న ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాం. దయామయుడా, ఈనాడు ప్రపంచంలో మా ప్రభువా కరోనా వైరస్ చేత మానవ సమాజం అంతయు అతిలాకుతమైపోయి అల్లాడిపోతూ ఉన్నటువంటి దినములలో నా తండ్రి, నీ నామం ఎరిగి నిన్ను ప్రార్థించినటువంటి ప్రార్థనా జీవితం కలిగినటువంటి మానవ సమాజంలోని క్రైస్తవ బిడ్డలందరూ కూడా నీ వైపు
తలనెత్తి చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు నాయన. నీకే స్తోత్రాలు. గొప్ప దేవుడు, మా ప్రార్థనను ఆలకిస్తున్న దేవుడు నాయన. మరి ఈ దినములలో మా ప్రభువా, మరి దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క మా ప్రభువా మెదక్ అధ్యక్ష మండలం నా తండ్రి బిషప్ తండ్రి గారైనటువంటి వారి మంచి ఉద్దేశంతో నా ప్రభువా, మరి పురుషుల యొక్క సహవాస ఉపవాస ప్రార్థన ఈ దినమున కరోనా వైరస్ను తొలగించాలని మేము ప్రార్థించడానికి నిర్ణయించినటువంటి మంచి ఉద్దేశమును బట్టి ఇచ్చినటువంటి ఈ సదవకాశములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా కరోనా వైరస్ చేత మానవ సమాజమంతా కూడాను అనేక విధములైనటువంటి ఇబ్బందులకు, మరణంతో పాటు, శ్రమలతో పాటు, అనారోగ్యములతో పాటు, ఆయాసములతో పాటు, ఆర్థిక ఇబ్బందులతో పాటు నానా విధమైనటువంటి సమస్యలకు గురి అయిపోయి ఉన్నది నాయన. నా తండ్రి దిక్కుతోచినటువంటి స్థితిలో మానవ సమాజం ఈనాడు కొట్టుమిట్టాడుతున్నదని నీకు తెలుసు నాయన. దయగల దేవుడు, విద్యార్థులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి నాయన, మరి ప్రజాసేవకులైతేనేమి, మా తండ్రి నిన్ను ప్రార్థించినటువంటి భక్తి గల దినమైతేనేమి అనేక విధములైనటువంటి సమస్యలు గురి అయ్యారు. మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో మా ప్రభావుడు దొరుకులు ఏర్పడినవి. నీ పరిశుద్ధాలయములలో సంఘం కూడుకునకుండా నా తండ్రి నిన్ను ఆరాధించుకోకుండా ఏర్పడినవి. ఆయా మేమును మా పితరులను పాపం చేసినటువంటి వారమే నా తండ్రి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారానే మాకు రక్షణ దొరుకుతుంది. అయా మరి నీ పరిశుద్ధ లేఖనములలో నీవు చెప్పిన రీతిగా నా తండ్రి యోవేలు గ్రంథములోను, యెషయా గ్రంథములోను, ఇర్మియా గ్రంథములోను నా తండ్రి అనేక మంది భక్తులు నా ప్రభువా ఉపవాసం ఉండి నీకు ప్రార్థించినప్పుడు వచ్చినటువంటి సమస్యల నుండి, మా ప్రభువా ఇబ్బందుల నుండి నీవు నీ జనాంగమును కాపాడిన దేవుడు అని మేము నీ వాక్యములలో మేము తెలుసుకొని నా తండ్రి ఈ దినమున మరి అధ్యక్ష మండలం నిర్ణయించినటువంటి ఈ ఉపవాస ప్రార్థన నీ సన్నిధికి సమర్పించుకుంటున్నాం. అయ్యా మానవ సమాజమును ఉద్ధరించగల దేవుడు నీవు ఒక్కడవే నా తండ్రి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను సమాజము మా ప్రభువా వచ్చిన ఇబ్బందులలోను ఉపద్రవములలోనూ నీకు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నీవు ఆలకించి ఆదుకున్న దేవుడు నాయన. నీకే స్తుతిస్తూ ఉంటాను. గొప్ప దేవుడు నా తండ్రి, మా ప్రార్థనను ఆలకించి నా తండ్రి మానవ సమాజంలో నెమ్మది కలగజేయుటకు కరోనా వైరస్ను మా ప్రభువా తొలగించేసి మానవ సమాజంను కాపాడమని నేను వేడుకొంచున్నాం, రక్షించమని నేను వేడుకొంచున్నాం. పరిశుద్ధమైన మా దేవానికి పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అధ్యక్ష మండలంలో నా తండ్రి ప్రతి సంఘం కూడా నీ వైపు చేతులు చాపి చేస్తున్నటువంటి విన్నపములు నీవు ఆలకించు దేవుడు నాయన. నీవెంతగానో దయగల దేవుడు, ప్రేమగల తండ్రి నాయన. మానవ సమాజం పాపంతోనే కొట్టుమిట్టాడుతున్నట్టు దినములలో నీ యొక్క పరిశుద్ధ ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి ఆయన మరణములకు అప్పగించి ఆయన అమూల్యమైనటువంటి రక్తం ద్వారా స్వస్థతను, విముక్తిని, పాప విమోచన ఇచ్చిన దేవుడు. ఈనాడు కరోనా వైరస్ను మా ప్రభువా నీవే ఒక మాట సెలవిచ్చి దాన్ని దూరపరిచి మానవ సమాజమును కాపాడి మా ప్రభు అందరికీ మంచి శాంతి సమాధానకరమైనటువంటి జీవితం, కృతజ్ఞత కలిగే జీవితంతో మేము జీవించటకు నీ కృప దయచేయమని మా సృష్టికర్త ఒక్కడవే దేవుడవైన నిన్ను నీ పరిశుద్ధ పాదములు పట్టుకొని యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి వినయంతో వేడుకొంచు ఉన్నాం తండ్రి. కృపాకరణ తండ్రి, దయామయుడ, దయగల రాజా, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాము నాయన. నాయన మరి ప్రభా గడిచిపోయిన కాలం అంతా మీరెక్కల చేతన భద్రపరిచి కాపాడి ఆదరించి పోషించి నా దేవ, నా దయగల తండ్రి మీ హస్తాల నుంచి మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మరి ప్రభా యొక్క శుక్రవార దినంలో ప్రభా దయగల తండ్రి మరి ఫాస్టింగ్ ఉండు ప్రభా తండ్రి మీ పాసానంలో మేము తండ్రి మేము ఉంటుండగా తండ్రి మీ యొక్క సహాయం దయచేయండి నాయన. యేసయ్యా మీ పాదములు స్తోత్రం నాయన తండ్రి. మరి ప్రభా నా దయగల తండ్రి దేశంలో ప్రభా యొక్క కరోనా వైరస్ ప్రభా నా దయగల తండ్రి ఎంతగానో భయంకరంగా తండ్రి వీళ్ళ తాండం చేస్తున్న ప్రభా దయగల తండ్రి. ప్రపంచంలో ఎక్కడ చూసినా మరణాలే ప్రభా, వేలకు వేలు, లక్షలు తండ్రి మరణాలు సంభవిస్తున్నాయి నాయన. మరి ప్రభా నా దయగల తండ్రి మరి ప్రజలు దిట్టుపుతోలుగా తండ్రి ఎంతగా ఇబ్బంది పడుతున్నారు ప్రభా. యేసయ్యా మరి ఎంతోమంది అనారోగ్య పాలవుతున్నారు తండ్రి. యేసయ్యా ఈ యొక్క కరోనా వైరస్ ప్రభా నా దగ్గర తండ్రి మరి ఎవరికి తండ్రి ఎంతో భయంకరంగా తండ్రి ఇది బాధపడుతుండగా తండ్రి సహాయం దయచేయండి నాయన.
ఈ కరోనా వైరస్ తండ్రి కట్టడి చేయాలంటే నీవు తప్ప ఇంకెవరు చేయలేరు నాయన. యేసయ్యా నా దగ్గర తండ్రి మీ సహాయం దయచేయండి నాయన. ఈ కరోనా వైరస్ ప్రభా మీ హస్తాలు తండ్రి మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రభా దీన్ని తండ్రి సమూల నాశనం చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. మీ పాదంలో స్తోత్రములు తండ్రి. యేసయ్యా స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. తండ్రి మరి ప్రభా నా దగ్గర తండ్రి మా యొక్క తెలంగాణలో ప్రభా తండ్రి మా ప్రభా ఈ యొక్క వైరస్ ప్రభా తండ్రి ఎంతగానో భయంకరంగా తండ్రి ఉంటున్నది ప్రభా నా దగ్గర తండ్రి. ఇంతవరకు మీ యొక్క కృపను బట్టి తండ్రి ఎంతో నెమ్మది దయచేసి స్తోత్రం తండ్రి. తండ్రి మా తెలంగాణ తండ్రి యొక్క వైరస్ తండ్రి అసలు లేకుండా తండ్రి మీరే తండ్రి కట్టడి చేయమని వేడుకొంచుంటాం ప్రభా. మరి ప్రభా గవర్నమెంట్ తండ్రి ఎంతో భారంగా తండ్రి మా సేవ చేయించున్నారు తండ్రి. మరి ప్రభా మీ యొక్క తండ్రి దేశ నాయకులకు ప్రభా సరిగ్గా సరైనటువంటి సన్ముల తండ్రి నిర్ణయం తీసుకుని ప్రభా మమ్మల్ని తండ్రి వాళ్ళకి కావాల్సిన సహాయం దయచేసి కూర్చుంటాం ప్రభా. యేసయ్యా మరి ప్రభా నా దగ్గర తండ్రి మరి ప్రభా ఈ యొక్క కరోనా వైరస్ వల్ల తండ్రి హాస్పిటల్లో ప్రభా ఎందరో తండ్రి ఉంటున్నారు ప్రభా నా దగ్గర తండ్రి. మరి వారి కొరకై తండ్రి ఈ యొక్క మెడికల్ స్టాఫ్ ప్రభా డాక్టర్లు ఏమి తండ్రి, నర్సులు ఏమి తండ్రి, ఇంకా తండ్రి ఎంత స్టాఫ్ అంతా మెడికల్ స్టాఫ్ అంతా తండ్రి రాత్రి పగులు తండ్రి సేవ చేయించుండగా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని అయినా వారికి ఎటువంటి అపాయకాలు కూడా కాపాడి తండ్రి వారి కుటుంబాలను కూడా దీవించండి తండ్రి. సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అదే విధంగా ప్రభా నా దగ్గర తండ్రి పోలీసు వ్యవస్థ ప్రభా తండ్రి వారు కూడా రాత్రి పగులు ప్రభా ఎండ వాడిని అనుకుంటా ప్రభా తండ్రి వారు సేవ చేస్తున్నారు తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకొని అయినా వారికి కూడా మీ యొక్క కరోనా వైరస్ వారిని కాకుండా కాచి కావాలి దేవా. వారి కుటుంబాలను కూడా దీవించండి తండ్రి. వారి తండ్రి కుటుంబాలతో దూరంగా ఉంటూ తండ్రి మరి మా కొరకు సేవ చేస్తున్నగా వారికి సహాయం దయచండి తండ్రి. మరి మున్సిపాలిటీ విభాగాన్ని కూడా దీవించండి తండ్రి. వారు కూడా పారిశుభ్ర విషయంలో తండ్రి ఎంతో శ్రద్ధ తీసుకొని తండ్రి వారు సేవ చేస్తుండగా వారిని కూడా జ్ఞాపకం చేస్తుంది. వారికి కూడా సహాయం దయచేసి వీరికి వచ్చిన ప్రభావ తండ్రి. ఎందరో మరి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి తండ్రి సేవ చేయించుండగా తండ్రి మీ యొక్క సహాయం దయచేయండి తండ్రి. వాటిని కూడా జ్ఞాపకం చేసుకొని అయినా మరి యొక్క తండ్రి మా యొక్క సంఘంలో ప్రభావ తండ్రి మరి మా తండ్రి సంఘం అంతయు ప్రభావ తండ్రి మేమెంతో భారంగా తండ్రి ఈ యొక్క తండ్రి ఈ యొక్క వైరస్ గురించి తండ్రి మేము మీ పాసలు వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. సహాయం దయచేయండి నాయన. మరి ఒకసారి తండ్రి ఈ యొక్క వైరస్ని తండ్రి మీరే తండ్రి కట్టడి చేసి తండ్రి దీన్ని సమూలంగా తీసివేయమని మా ప్రభువును ప్రేక్షకుని యేసయ్యపేట అతి వినతో వేడుకొంచుతాం మా ప్రియ తండ్రి. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ యేసురాజు గొప్ప దేవ వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలం నుంచి ఇంత మటుకు మీరు మమ్మల్ని నీ ఉచితమైన కృపచేత ప్రేమించి కాచి కాపాడి ప్రభా సజీవులకు ఉంచిన విధానం బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ఈ దినమును చూడలేక ఎంతోమంది భూగర్భం దాచిపడి ఉన్నారు ప్రభా. అయినను ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి నిశ్చితమైన కృపచేత మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మరొకసారి నీ పాదాభివందనం చేస్తూ ప్రభా ఇగో ఈ విధంగా నిన్ను స్తుతించి కొనియాడుటకు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వేలా స్తుతుల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా ఇదిగో పురుషుల ఐక్యత ఉపవాస కూడికలో ఈ సహవాస కూడికలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ఎంతో మహాభయంకరమైన కంటికి కనిపించని వ్యాధితో ప్రపంచం పోరాడుతుంది ప్రభా. ఆశయ వీటన్నిటిని ప్రభా ఎదుర్కొనుటకు వీటన్నిటి నుండి మేము మమ్మల్ని రక్షిస్తూ సజీవకులకు ఉంచినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా దక్షిణ సంఘం కోసం ప్రార్థిస్తున్నాం. మా దక్షిణ పీఠాధిపతి గారి కోసం ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా మా సంఘ కాపరి కోసం ప్రభా, అలాగే దక్షిణ సంఘంలో ఉన్న ప్రతి పాస్టేట్ కోసం ప్రభా, ప్రతి కుటుంబం కోసం, ప్రతి సంఘం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి విధమైన ఈ యొక్క అంధకారమైన శక్తి నుండి మీరు ప్రభా మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఎవరికి ఎలాంటి విపత్తులు ఎలాంటి బాధలు ఉన్నాయో ప్రభా సంవత్సరం ఎరిగినో ప్రభా, ఎవరు ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో ఈ యొక్క పురుషుల సహవాస ఉపవాస సహవాస కూడికలో ఈ శుక్రవారం రోజున ప్రభా ఈ విధంగా కూడుకొని ఈ విధంగా నేను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇదిగో ఇది ఈ యొక్క మంచి ఆలోచనను ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న పెద్దలందరినీ ప్రభా, గురువులను, యువ తండ్రి గారిని, సంఘ నాయకులను మీరందరినీ మీరు నడిపించమని మీరందరినీ ప్రభా
మీ యొక్క ఆత్మతో అభిషేకించమని ప్రభా, వారికి సరైన జ్ఞానాన్ని, బలమును, శక్తిని, ఆరోగ్యము మీరు కుమ్మరించమని ప్రభా, ఇగో ఈ యొక్క విపత్తు నుంచి మమ్మల్ని అందరూ మీరు కాపాడమని ప్రభా, నీ చిత్తమైతే ప్రభా, మరొకసారి నీ సమాజ మందిరంలో మేము అందరం కూడికొని నేను స్తుతించి ఆరాధించుటకు నీకు దయచేయమని మా ప్రభువును ప్రేక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామంన తండ్రిని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రికార్డింగ్ అయిపోతుందా? ప్రార్థన చేసుకున్నావా? స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువా, సర్వశక్తిమంతుడా, రాజుల రాజా, భూమి ఆకాశము సమస్తాన్ని సృష్టించిన దేవుడా, నీ బంగారు పాదలకు వందనాలు తండ్రి. ఈ యొక్క ప్రత్యేక ప్రార్థన చేస్తుండగా ప్రభువా, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి మా పైన నీ పరిశుద్ధాత్మ సాయంతో ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రభువా, ఈ యొక్క వైరస్, కోవిడ్ అనే వైరస్ గురించి, బాధపడుతున్న కరోనా వైరస్ లో ప్రతి ఒక్క దేశం గురించి, ప్రతి ఒక్క ప్రజల గురించి ప్రభువా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ యొక్క రాత్రి వేళ ప్రభువా నీ సన్నిధికి వచ్చిన్నాం ప్రభువా. దయచేసి నాయన కృప చూపించు, కనికరం చూపించు ప్రభువా. ఏ సంఘటన జరిగినా నీ చిత్తం లేనిది, నీ ఆజ్ఞ లేనిది జరగదు ప్రభువా. అయ్యా, ఈ ప్రపంచం అంతా ఈ ప్రభా భయంకరమైన ప్రభా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో ఉంటుండగా ప్రభా కృప చూపించిన ఆయన కనికరించు ప్రభా. లేవనెత్తు ప్రభా నీ సేవకులను ప్రభా, ప్రతి ఒక్కరు రిపెంట్ అయ్యేటట్లు, మారు మనసు పొంది ప్రభా వారి యొక్క జీవితాలను ప్రభా మార్చుకునేటట్లు, నీకు అనుగుణంగా ప్రభా నీకు ఇష్ట ప్రకారం నడిపించేటట్లు చేస్తున్న అక్రమాలను, చేస్తున్న ప్రతి పాపపు పనులను ప్రభా యేసు నామంలో వాళ్ళని తీసివేసి నీ పరిశుద్ధాత్మను వాళ్ళపైన కుమ్మరించి ప్రభా వారు మారు మనసు పొందుకొని రాజా నీ కృపతో నడిపించమని, ఒక్కొక్కరి రిపెంట్ అయ్యేటట్లు ప్రపంచంలో అందరూ తెలుసుకొని ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రభా నీ ఎందుకు క్షమాపణ పొందుకునేటట్లు నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నడిపించమని ప్రాధేయపడుతున్నాను ప్రభా. అయా సాయం చేయండి ప్రభా. సంఘాల గురించి ప్రార్థిస్తున్నాను, సంఘ కాపర్ల గురించి ప్రార్థిస్తున్నాను, విశ్వాసుల గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, ప్రత్యేకంగా రాజా క్రైస్తవులలో ప్రభా ఎంతో మంది ప్రభా ఈ యొక్క బాధతో మరణించున్నారు ప్రభా. అయా నీ కృప చూపించు నాయన, కనికరించు చూపించు ప్రభా. ప్రపంచం గురించి ప్రార్థిస్తున్నాను, దేశం గురించి, రాజ్యం గురించి, మా తెలంగాణ రాష్ట్రం గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ యొక్క వైరస్ మొత్తానికే ప్రభా నిర్మూలన చేయమని నీ పాదం చేత ప్రార్థించబడుతున్నాను ప్రభా. మా పాపంలో యెషయా గ్రంథంలో ప్రభా వాక్యంలో చెప్పిన ప్రకారం 58 అధ్యాయంలో ప్రభా ఆయన మా పాపములు, మా దోషములు బట్టి ప్రభా మా ప్రార్థన నీ చెంతకు వెళ్ళలేదు ప్రభా, నీ ముఖము దాచుకొని ఉన్నామని చెప్తున్నా ప్రభా. దయచేసి హిమం వలె ప్రభా మంచు రక్తం వలె ప్రభా గడ్డగడ్డ నీ ప్రార్థన నీ యొక్క పాపములను ప్రభా మంచు వలె ప్రభా కడిగి నా రక్తంతో పరిశుభ్రపడతాయని చెప్పినావు ప్రభా. యేసు నామములో ప్రతి ఒక్కరి పాపములను క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేశంలో సమాధానం ఇవ్వని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ యొక్క దూతలను ప్రభా పంపించి ప్రతి ఒక్క నీ పరిశుద్ధాత్మను పంపించి ప్రతి ఒక్కరు మారు మనసు ప్రభా నీ తట్టు తిరిగేసి ప్రభా ఆ యొక్క మొండితనమైన ఆత్మను, మొండితనమైన వైఖరిని యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తాను ప్రభా. నీవే దేవుడవు, నిజమైన యేసుక్రీస్తు ప్రభు దేవుడవు అని నమ్మేటట్లు ప్రతి ఒక్కరిని మారు మనసు పొందేటట్లు సాయం చేయండి ప్రభా. ఇంకా లేవనెత్తండి ప్రభా, ఉజ్జీవం ఇవ్వండి ప్రభా. క్రైస్తవుల విశ్వాసంలో ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం ప్రభా. రాబోయే నీ యొక్క రాప్చర్ లో మేమందరం ఎత్తబడులాగునా ప్రభా ఒక్కొక్కరిని ప్రభా నీ సన్నిధికి అప్పచెప్పుకుంటాము. నీ సన్నిధిలో సిద్ధపడులాగునా నీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని పరలోక జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తాను ప్రభా. నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటాము. అదేవిధంగా ప్రత్యేక ప్రభా ఈ ప్రార్థనను చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ పరిశుద్ధాత్మతో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. గ్యారసన్ వెస్లీ చర్చ్ గురించి ప్రత్యేక ప్రార్థిస్తున్నాను ప్రభా. సంఘస్థులను, సంఘ కాపర్ల గురించి నైనా ప్రతి విశ్వాసి గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మా బిషప్ తండ్రి గారి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నిర్మల మనసుతో ప్రభా ప్రతి ఒక్కరి గురించి ఈ యొక్క సంఘాన్ని, ఈ యొక్క గొప్ప సంఘాన్ని విస్తరింపబడి ఇంకా అనేక చర్చలు ప్రభా చర్చలు ఉద్భవించబేసి ఉజ్జీవం చేయమని ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాను. ప్రతి కీడు ముందు ప్రభా మేలు ఇస్తామని చెప్పినావు ప్రభా. ఈ రాబోయే గొప్ప మేలును బట్టి స్తోత్రాలైనా నీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి ప్రభా. ప్రపంచమంతా నువ్వు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నట్లు సాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామమునకే స్తోత్రం, మహిమ కలుగును కాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహోన్నతుని చాట నివసించువాడ, సర్వశక్తుని నీడను విశ్రమించుతున్న సకల సైన్యములకు అధిపతి యెహోవా ప్రభువా, యేసుక్రీస్తు దేవ లోక రక్షకుడ, లోకమునకు వెలుగై ఉన్న తండ్రి, లోకేశ్వర, సర్వాంతర్యామి, లోక పాపమును మా అందరి పాపములను సిలువ మాని మీద
మోసుకొని పోవు దేవుని కొరి పిల్ల దేవుడా మీ దివ్యమైన నామములకు జీవము కలిగిన నామములకు పునరుత్థానుడవైన నామములకి స్తుతులు స్తోత్రములు వేలాది కృతజ్ఞతాస్తుతులు మా పూర్ణ హృదయంతో సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నా ప్రభా. దయగల తండ్రి, ప్రేమ పూర్ణుడైన మా గొప్ప తండ్రి, తల్లి గర్భంలో నన్ను మానవులమైన మమ్మల్ని అందరినీ పిండముగా రూపించి భూమి మీద క్రీస్తు మీ నామమును గణపరచుకోవడానికి మహిమపరచుకుంటూ హెచ్చించుకుంటూ మమ్మల్ని మేము క్రీస్తు నీ నామంలో తగ్గించుకుని జీవించే జీవితం కొరకు మమ్మల్ని ఏర్పరచుకొని పిలిచి అభిషేకించి ఆశీర్వదించి నీ లోకంలో క్రీస్తు మీకు కుమారులను గాను, క్రీస్తుకు కుమార్తెలను గాను, క్రీస్తుకు సంఘములో సజీవ సాక్షులు గాను, అన్యుల మధ్యలో వెలుగు కలిగిన బిడ్డలము గాను మమ్మల్ని ప్రత్యేకించి మీరు అభిషేకించి ఆశీర్వదించిన యేసుక్రీస్తు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు మా పూర్ణ హృదయంతో సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, ముఖ్యంగా మీరు ఏర్పరచుకున్న ఈ భూ దిగంతముల వరకు మీరు ఏర్పరచుకున్న సేవకులలో మెదక్ డైజన్ పాస్టరేట్ సభ్యులందరినీ తండ్రి, పాస్టరేట్ కమిటీ మేము సభ్యులందరినీ తండ్రి, మెదక్ డైజన్ బిషప్ గారు, తండ్రి గారు బిషప్ గారు అయిన ఏసీ సోల్మన్ గారిని, ఆయన కమిటీ మెంబర్లను, పాస్టరేట్ సభ్యులను, ఆ సంఘంలోని విశ్వాసులను అందరినీ దీవించి కాపాడినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ లోకంలో మానవులమైన మమ్మల్ని రూపించిన గొప్ప దేవ, మమ్మల్ని మీరు ఏర్పరచుకున్న గొప్ప తండ్రి, భూ దిగంతముల వరకును ఈ విశ్వములో మీరు సృష్టించిన మానవులందరి హృదయాలలో మరణం మృదంగం మ్రోగించుచున్నటువంటి మహమ్మారి కరోనా తెగులును యేసు మీరు ఒక్కరే నియంత్రించగలిగిన దేవుడు గనుక తండ్రి మీ నామమునకు అప్పగించి ప్రార్థిస్తుండగా సొదొమ గొమొర్రాలను నాశనం చేయుటకై ఆకాశము నుండి అగ్ని గంధకాలను కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చేసిన విధంగా తండ్రి భూలోకమంతటా ప్రజలను హింసించి మరణం మృదంగం మ్రోగించుచు అనేకులను హతమార్చుతున్నటువంటి ఈ మహమ్మారి కరోనా తెగులును యేసు మీ అగ్ని గంధకాల చేత ఒక్కొక్కరిలో నుండి ఈ దేశంలో నుండి గెంట వేసి తండ్రి సర్వ మానవులను, విశ్వాసులను, సేవకులను, సంఘాలను, బిషప్లను, అపోస్తలులను, ప్రవక్తలను, బోధకులను, కాపరులను, కార్యకర్తలను, విశ్వాసులను, సువార్తికులను దీవించి బలపరచమని కరోనా మహమ్మారి తెగులులో బాధపడుతున్న ప్రతి హాస్పిటల్లో భూదిగంత రాజ్యములు అన్నిటిలోనూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఈ కరోనా బాధితులందరి కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి వారందరిపై మీ స్వస్థత వర్షాన్ని కురిపించండి. మీ స్వస్థత ప్రభావం నా బాధితులందరిపై ప్రవేశపెట్టండి తండ్రి. వారి అందరినీ కరోనా మహమ్మారి నుండి విముక్తి కలిగించి కాపాడినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా మెదక్ డైజన్ సంఘ బిషప్ గారైనటువంటి తండ్రి సోల్మన్ గారిని, ఆయన కమిటీ మెంబర్స్ అని అందరినీ దీవించినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరు ఇచ్చిన ఏర్పరచుకున్నటువంటి విశ్వాసులందరి మీదను, సేవకులందరి మీదను, బిషప్ గారి మీదను, బిషప్ కమిటీ మెంబర్లు అందరి మీదను, కుటుంబాల మీదను మీ కృపా వర్షాన్ని, స్వస్థత వర్షాన్ని కురిపించి తండ్రి ఈ మహమ్మారి కరోనా తెగులు నుండి సమస్త మానవాళిని, విశ్వాసులను, సేవకులను, బిషప్ గారులను, కుటుంబస్తులను అందరిపై మీ రక్షణ కవచమును దివారాత్రులు దహించు అగ్ని జ్వాలను కంచి వేసి కాపాడి ఈ మహమ్మారి తెగుల నుండి విడిపించి సర్వ మానవులను రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. భూదిగంతముల వరకును మీరు ఏర్పరచుకున్న ఈ సామ్రాజ్యం అంతటిలోనూ తండ్రి ఈ ప్రజలను హింసించి బాధించి మరణం మృదంగం రోగించుకునే మహమ్మారి తెగులును యేసు మీరు ఒక్కరే నియంత్రించి స్వస్థత పరిచి తీసివేయగలిగిన గొప్ప దేవుడు కనుక లోకమునకు వెలుగై ఉన్న తండ్రి కనుక తండ్రి మీ సన్నిధులు ఈ మహమ్మారి కరోనా తెగులను అప్పగించి ప్రార్థిస్తుండగా ఈ దాసుని ప్రార్థన ఆలకించు. లాల్ బజార్ గ్యారిసన్ వెజిలీ చర్చి సంఘ కాపరి అయినటువంటి గురువు గారిని, కమిటీ మెంబర్స్ అందరినీ, సంఘంలోని విశ్వాసులందరి మీదను, కమిటీ మెంబర్ల మీదను, కాపర్ల మీదను, వారి గృహాల మీదను మీ కృపా వర్షాన్ని కురిపించండి. ఈ కరోనా మహమ్మారి బారిన పడకుండా మీ రక్షణ కవచమును ప్రతి విశ్వాసి కుటుంబము చుట్టూను
సేవకుల కుటుంబాల చుట్టూను వారి గృహాల చుట్టూను మేము నివసించుతున్న ఈ గృహ ప్రాంతంలో అంతటి ఎందును మీ కరుణ రక్షణ అస్త్రాన్ని కుమ్మరించి తండ్రి, ఏ తెగులు మా యొద్దకు రానియకుండా, ఏ మహమ్మారి తెగులు, కరోనా మహమ్మారి తెగుళ్ళు మమ్మల్ని పాడు చేయడానికి సమీపించనీయకుండా మీ సర్వాంగ కవచమును దహించు అగ్ని జ్వాలను ప్రతి కుటుంబం మీద, సేవకుల మీద, మెదక్ సంఘం మీద, మెదక్ డైజన్ తండ్రి గారైనటువంటి సోల్మన్ గారి మీద, వారి కుటుంబం మీద, రాజ్యములు అన్నిటిలో మీరు ఏర్పరుచుకున్న సంఘాల అన్నిటి మీదను మీ రక్షణ కవచాన్ని కంపట్టి తండ్రి, ఏ అపాయములు రానియకుండా మీరే మమ్మల్ని భద్రపరిచి విశ్వంలో ఉండే ఈ కరోనా మహమ్మారి తెగులు చేత బాధింపబడుతున్నటువంటి వారు బాధితులు అందరిపై మీ రక్షణ కవచాన్ని కప్పండి. వారికి సేవ చేస్తున్నటువంటి వైద్యులను, డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ్య సంఘం యంత్రాంగములను, పోలీసు యంత్రాంగములను, మరి దేశాన్ని రక్షించుటకై సరిహద్దులలో కష్టకాలంగా జీవించుతున్నటువంటి దేశాన్ని కాపాడుతున్నటువంటి యంత్రాంగం కొరకు మీ కృపలో భద్రపరిచి కాపాడమని, వారందరిపై ఈ మహమ్మారి తెగులు ప్రవేశింపనీయకుండా మీ రక్షణ కవచాన్ని కప్పి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా లాల్ బజార్ గ్యారీసన్ సంఘ చర్చి మెంబర్స్ అందరినీ కాచి కాపాడమని, ఆ సంఘం చుట్టూను మీ రక్షణ కవచాన్ని కంచె వేసి కాపాడమని, పాస్టర్ గారిని, పాస్టర్ కుటుంబస్తులను, వారి పిల్లలను, సంఘంలోని విశ్వాసులను, వారి కుటుంబాలను మీ రక్షణ కవచం కంచె వేసి కాపాడే రక్షించమని వేడుకుంటున్నాను. ఈ దాసుడైన నేను ఈ కరోనా మహమ్మారి తెగులు చేత బాధింపబడుతున్నట్టు వారు అందరినీ మీ సన్నిధిలో అప్పగించి ప్రార్థిస్తుండగా తండ్రి, మీ కృపా వర్షాన్ని వారందరిపై కుమ్మరించి వారిని స్వస్థతపరిచి విడుదల పరిచినవని నా పూర్ణ హృదయంతో నమ్ముచు యేసుక్రీస్తు నామములో ఈ చిన్న విజ్ఞాపన సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, నీ యొక్క కృపాలన, నీ యొక్క అనుగ్రహంలో మమ్మల్ని గడిచిన రాత్రంతా కాపాడినందుకు వందనం చెల్లించినాం. విశేషంగా ప్రభా గత వారం అంతైనా, గత మే నెలంతైనా కాపాడినందుకు కూడా నీకు వందనం మరొకసారి చెల్లిస్తున్నాం. ప్రభా ఈ యొక్క ప్రత్యేక దినమున మా యొక్క CSI క్యాలెండర్ ప్రకారం మెన్ గురించి ప్రార్థించున్నాం ప్రభా. వారు ఎంతో పెద్దవారు నిర్ణయించినందుకు కూడా వందనములు. ఈ కరోనా వ్యాధి గురించి కూడా ముఖ్యంగా దాని గురించి ప్రేయర్ మీటింగ్ పెట్టినాం ప్రభా. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది ప్రభా. ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కూడా ఉంది ప్రభా. ముఖ్యంగా ప్రభా పెద్ద పెద్ద అగ్రరాజ్యాలలోనూ అలీన రాజ్యాలలో కూడా ఉన్నది ప్రభా. నీ నమ్మిన బిడ్డలు ఎక్కువ మంది అమెరికాలో, రష్యా, జపాన్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ కూడా ఉన్నారు ప్రభా. ఆ దేశాలను కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రభా త్వరలో నిర్మూలించమని వేడుకుంటున్నాం. ఎంతోమంది బాధితులు చనిపోయినారు ప్రభా. వారి కుటుంబాల కొరకు ప్రార్థించున్నాం ప్రభా. మాకేదో ఉన్నదని మేము గర్వించకుండా ఆ దేశాలు కూడా మాకేదో ఉందని గ్రహించినందుకే వచ్చిందని తలంచున్నాం. అట్లా తలంచకుండా ప్రభా నిజమైన యెహోవా దేవుడు ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకొని దాన్ని నీవు త్వరలో ఈ యొక్క కరోనా వైరస్ని త్వరలో నిర్మూలించమని వేడుకుంటున్నాం. అన్ని దేశాల గురించి కూడా ప్రార్థించున్నాం. ముఖ్యంగా భారతదేశం గురించి ప్రార్థించున్నాం. మా యొక్క రాష్ట్రం గురించి ప్రార్థించున్నాం. మా యొక్క రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ ఫ్యామిలీస్ అందరి కొరకును, ముఖ్యంగా ప్రభా మా రాష్ట్రంలో మా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఉన్న 126 డయాసిస్ కొరకును, ఈ యొక్క మెదక్ CSI మెదక్ డయాసిస్ కొరకును ప్రార్థించున్నాం. ప్రతి ప్రాస్టేట్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జిని, గురువులను, బిషప్లను, ప్రాస్టేట్ కమిటీ మెంబర్స్ను, వారి కుటుంబాలను మెండుగా ఆశ్రయించి కాపాడమని పెట్టుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభా మా యొక్క తిరుమలగిరి పాస్టేట్ గురించి ప్రార్థించున్నాం. ఇందులో ఉన్న బీదవారు, కుంటివారు ప్రతి కుటుంబం ఆశీర్వదించి కరోనా వ్యాధికి గురి కాకుండా కాపాడినందుకు వందనం చెల్లించున్నాం. ఇక ముందు కూడా అది రాకుండా కాపాడమని వేడుకుంటున్నాం. త్వరలో దాన్ని నిర్మూలించి ప్రభా నీవే ఘనత మహిమ ప్రభావం పొందమని వేడుకుంటున్నాం. ప్రభా ఎంతోమంది బీదవారు, కుంటివారు, ప్రభా ఆహారం లేక అల్లాడిన వారు, వారందరికీ కూడా ప్రార్థించున్నాం. ఎంతోమంది రక్షించినందుకు వందనం ప్రభా. ఎంతోమంది వలస వెళ్తున్నవారు, వస్తున్నవారు, అనారోగ్యం చేత బాధపడిన వారు, చనిపోయిన వారి కుటుంబాల కొరకు ప్రార్థించు. మా యొక్క ప్రార్థన అంగీకరించు. త్వరలో ప్రభా ఈ యొక్క కరోనా వైరస్ నుండి మమ్మల్ని విముక్తి చేయించమని వేడుకుంటున్నాం ప్రభా. మాకు వేరే ఎవరు లేరు ప్రభా. యెహోవా దేవా త్రియేక దేవుడా నీవే ఉన్నావు కాబట్టి నీకు ప్రార్థించున్నాం. ప్రతి ఒక్క కుటుంబం కొరకు
మా కెపాసిటీలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థించు. ముఖ్యంగా పురుషులందరి కొరకు కూడా ప్రార్థించు. ప్రార్థన అంగీకరించు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని, అదేవిధంగా ప్రభా మా కుటుంబం కూడా నీ ముందు నడిపించి కాపాడమని, ఈ యొక్క ప్రార్థన ముఖ్యంగా ప్రభా నీ యుద్ధకు చేరనిమని, ప్రార్థన తప్పులున్న గైకొనమని నజరుడని యేసునామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు కృప, ప్రభుత్వ దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం, సకల దేవుడు సదాకాలం ఇక్కడ చేరొచ్చారు మనకందరికీ, మన ప్రార్థన ఆస్తున్న ప్రతి బిడ్డకు, మరి విశేషంగా ఈ కరోనా వైరస్ చేత బాధపరిచిన బిడ్డలకు, మన యొక్క అధ్యక్ష మండలం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఓడై ఈడై గాక. ఆమేన్.